శ్రీమాత్రే నమః. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ మార్నింగ్ కాదు, ఇది గుడ్ ఆఫ్టర్నూన్. ఇప్పుడు మార్నింగ్ లాగ్ తీయడానికి మార్నింగ్ గుడ్ మార్నింగ్ చెప్పడానికి అవ్వలేదు. హ్యాపీ సండే అండి. హ్యాపీ సండేనే కాదు, ఈరోజు మా ఊర్లో బోనాల పండుగ అండి. బోనాల పండుగ బ్లాగ్ ఈరోజు డైలీ బ్లాగేనండి. ఓకేనా. నెక్స్ట్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ప్లీజ్. ఈరోజు సప్పులు ఎక్కువ ఉన్నాయండి, వినిపిస్తుంది కదా, ఇంకా వీడియో తీయలేకపోతున్నాను. ఓకేనా. నెక్స్ట్ వీడియో కంటిన్యూ చేస్తాను, చూడండి. ఓకేనా. బాయ్. అంటే మా బోనాలు రెడీ అయిపోయినాయి. బోనాలు కనిపిస్తున్నాయి. బోనాలు రెడీ అయిపోయినాయి. ఇది పోషమ్మ కాడి బోనం అండి. 2 బోనాలు పెట్టేసి వచ్చినాము ఇంతకు ముందుకే. ఒకటి ఎల్లమ్మ బోనము, ఒకటి పోషమ్మ బోనము, సౌడలమ్మ బోనము పెట్టేసి వచ్చినాము. బుగ్గ పోషమ్మకును ఎల్లమ్మకు పెట్టేసి వచ్చినాము. ఇది ఇంకో పోషమ్మకు పెట్టాలి. బుగ్గ పోషమ్మ సౌడలమ్మ ఒకటే, సౌడలమ్మ అంటారు. 2 బోనాలు అవి అయిపోయినాయి. నెక్స్ట్ ఇది 3వ బోనం. అన్నీ రెడీ చేసుకున్నాము. ఇంకా ఇల్లు వాకిళ్ళు ఊడ్చేసుకొని ఇంకా బోనాలు ఎత్తుకొని పోవడమే అనమాట. ఓకేనా. ఓకే అండి, బాయ్. ఏదో మధ్య మధ్య కొంచెంగా తీస్తున్నానండి, అసలు తీయడానికి అవ్వట్లేదు. ఏదో వీలు చూసుకొని కొంచెంగా తీస్తున్నాను అంతే. ఏం చేస్తున్నావురా? బా గ్రేట్ రా, నువ్వు నాకన్నా అయ్యావురా. నాకన్నా వస్తలేదు, నువ్వే మంచిగా చేస్తున్నావురా. అమ్మనేమో మలలు కడుతుంది, బిడ్డనేమో బోనాలు చేస్తుంది. డిజైన్ అత్తమ్మకి చెప్పతుంది. పొద్దున తీద్దామంటే అవ్వలే పనిలా. పలతగా ఇడుగట్టు ఇందాకది ఏంటిది ఏమన్నావు? ఏ నవ్వుతుంది మా అత్త గమ్మని చెప్తుంది. దాన్ని తయారు చేయి, చిన్నతో దాన్ని వాళ్ళకపోతాను దేనిలో వచ్చిన బాగుంది నీ పాట. రాకెనక కనుకోరా బిరుగట్లే. ఇవాళ మొత్తం శ్రావ్యమ్మనే బోనాలు బోధించేది. మొత్తం మేము ఖాళీ కూర్చున్నాం, మొత్తం మా కోడలమ్మే బోధిస్తుంది ఈరోజు. శ్రావ్య మంచిగా బోధిస్తుంది. వంకర పెట్టావు కూడా. ఈ 2 ఆసం సుక్కలు ఇటుకటి ఇక మంచిగా ఉంది. తీరా ఇక దాని అంతా ఖరాబ్ చేయకురి, మంచిగా కనబడుతుంది. ఇక అంతలో చెప్పు. శ్రావ్య సినిమా పాటలు అది మాట్లాడుతుంది. శ్రావ్య సినిమా పాటలు పాడుతుంది. ఇద్దరు వదలు మా ఫ్రెండ్స్ అందరూ చూస్తారు ఈ వీడియోస్. రావు ఎల్లమ్మ రావు రావు ఎజరాని ఏముందో దీని కడపలో నాకు అర్థం కాదు. ఇది ఉందమ్మా పూదిస్తా, అది నేను పూదిస్తుంది. ఇక వాళ్ళు ఏం పూదిచ్చేటట్టు సుక్క నీళ్ళు నీళ్ళు వినిపిస్తాను తర్వాత. బాగా అయిందిరా శ్రావ్య, క్రెడిట్ అంతా నీకేరా. ప్లీజ్ తప్పకుండా మా శ్రావ్యమ్మ చేసిన బోనానికి కామెంట్స్ చేయండి, లైక్ చేయండి ప్లీజ్. మా శ్రావ్యమ్మకు ఎంతమంది లైక్ చేసి కామెంట్ చేస్తారో చూస్తాను నేను. ఓకేనా. ఫాలోయింగ్ ఎక్కువ, వాళ్ళ పైసలు పడితే మంచి సీరియల్ కాదు
జోరుదారు బోనాల పండగ చేస్తా. వ్యూస్ పోవాలి ఒక సంవత్సరం కావాలి అత్త, అప్పుడు అవ్వదు మనకు. అంటే రోజు నన్నే చూసి వాళ్ళకు కూడా బోర్ కొడుతుంది కదా, కొంచెం మీరు కూడా ఈరోజు కొత్త వీడియో వాళ్ళు ఎప్పుడు తయారు రావాలి, మేము వండి పెట్టాలి, బోనం మేమే చేయాలి, మేమే చేయాలి. చెప్పి ఆడపిల్లలకు వండి పెట్టాలి చెప్పు. కాదు మరి ఆడపిల్ల వంట కావాలంటే ఆడపిల్ల ఉండాలి. మరి ఆడపిల్లలు ఇంటికాడ చేసుకోవాలి పని, మేము వచ్చినప్పుడు ఏం చేస్తాం. మీరా కూర్చోబెట్టి చేస్తారు నాకు పని, కూర్చోబెట్టి చేస్తాం. చేస్తాం మేమే చేయము కదా, మేమే చేయం కదా. చెప్పు అందరు ఏయంగానే కాదు కాదు మీ కూడా నాకు తినబెట్టమన్నా మేము తినబెడతాం. రాత్రి అంతా కూర్చోబెడతాం, పండ పెడతాం, లేవడతాం. ఆమెను రాత్రి అంతా కూర్చోబెడతాం. అదే అంటున్నా కావ్య అది బాగా మన 20 ఏళ్ళు అరిగిపోయాడు మనుషు పక్కకి పాపం. కౌరవత్త కాదు, మా చిన్నమ్మ కూడా అందరిని యాక్షన్ చేసుకుంటా బాగా చూపిస్తుంది. చిన్నమ్మ మా చిన్నమ్మ బొడకుండా అత్త శివ దేవుడు వచ్చిండా, వచ్చిండా వీడికి గొల్లల్లో అందరు సిగ్గుపోతుందంటే ఇంకా మళ్ళీ ఇక కొత్తగా మరి మిగతా బజార్లో వస్తురా ఎవరో బజార్ ఎక్కువ ఊగిన వాళ్ళు మరి అందులోకి వచ్చిన ఏమో తాను వచ్చిన కాడ అడుగుతుంది ఆమె. ఎవరైనా వచ్చిన కాడ అడుగుతారు ఏం చేయాలి. వాళ్ళ గురించి అవసరం లేదు చేసి చూపిస్తుంది. అత్తమ్మ అట్లా చిన్నమ్మ కూడా అంతే, మా పుష్పమ్మ చిన్నమ్మ కూడా అంతే, అందరినీ ఊగేదే చూపిస్తుంది. దేవుడు వెనక పోయారు. మీ బిడ్డ మీద ఏమైనా ఉంటే పోగాల కొట్టు జల్ది. కానీ ఎవరో చూస్తారు ఆమెకి ఎందుకు అనుకుంటుంది అత్తమ్మ అట్లా. అది పట్టుకోవే చక్కగా రాదురా. అది మీద తీసి కింద పెట్టి కూర్చో అప్పుడే మీద తీసి కింద పెట్టి నేను పెట్టుకుంటా కింద పెట్టి ఏ పొందదు వద్దు ఇక మాట్లాడుకోను.
దగ్గర కూర్చోరా అదిరా మరి ఏమైంది హలో నువ్వు నాకు కూర్చున్నట్టు మా పిల్లకి సౌండ్ కలిగిందా దేవుడు ఎస్తాడు దేవుడు నీ దేవుడు పైన దేవుడు చెప్తారా చెప్పు వంద చెప్తాడు ఏదో మా ఊరి మా పెద్ద సరే ఎట్లా కాదు వద్దా ఆడబిడ్డ తీసుకుని తీసుకుని ఆడకెందుకు రాకనే పండుగ కానీ అక్కడ తీసుకొని నేను అప్పుడు బాగున్నాయి అయిపోయింది అత్త పండుగ అయిపోయింది ఇంకేడైపోయింది ఇప్పుడే ఉంది ధూమ్గా ఎన్ని బోనాలు చేసినావు అత్త ఇలా ఇవాళ 2 బీరప్పలు చేసిన పోషమ్మలు చేసిన ఎక్కించి వచ్చినావు బీరప్పలు ఎక్కించిన పోషమ్మది ఉంది సిగముగాలే ఎంజాయ్ చేయాలి ఊగరా మరి దొంకుడు దొంగాలి ఇప్పుడు ఊగుతో జర్ర అయినాక ఇక పెగ్గేయాలి పెగ్గి ఎత్తుతారు దేవుడు లేకపోతే మసాజ్ కుగిల ఇప్పుడు ఒక పెగ్గు ఎత్తునే ఆయన చూగింది 2 పెగ్గులు కట్టిరాదు ఒక పెగ్గు వేయాలి వేస్తే ధూమ్ దామ్ బోనాల పండుగ అంటే ఇక తినుడు తాగుడుగా అంతమ్మా ధూమ్ దామ్ అప్పుడు తెలంగాణలో బోనాల పండుగ అంటేనే తినుడు తాగుడు అవే ఉంటాయి అప్పటి నుంచి వస్తున్న ఆచారం మనం ఏం చేస్తాం చెప్పు అప్పటి నుంచి ఉంది ఇక మా కోడలు ఇక ఏం పెడతారో పెట్టరో పెరుగు ఎత్తలేదు ఏముంది వండిన అన్న ముందు కూరుంది నేను ఇంకా మేము పెట్టుడేది మీ కొడుకు సంపాదన మేము తింటుకుంటారు కొడతారు మాకేం అవసరం వస్తాం ఏముంది ఏముంది నీది వచ్చుకుండా ముట్టుకున్నాం అయితే ఏం చేస్తాను అన్నం తినేది ఆమె ఓర అనరత్త అట్లా దేవుడు ఇప్పటిదాకా వచ్చి హాస్టల్ పాటకి ఇంత పెగ్గు పోతలేదు ఏం పోతలేదు రమ్మన్నది కానీ పెగ్గు పెగ్గులేదు ఏమి ఇట్లే పెడతా తెలంగాణ అంటేనే తాగుడు తినుడే ముఖ్యం ఉంటుంది బోనాల పండుగ అంటేనే తాగుడు తినుడు తెలంగాణలో ఉండేది ఫేమస్ అది తాగుడు తినసే కానీ పెగ్గు లేదుగా మరి ఎప్పుడు వస్తావు మరి ఏంటి మీ కొడుకు రమ్మన్నా మరి కాదు మీ కొడుకు కోడలే ప్రపంచం అంతా నాదే ఉంది అత్త నీ కొడుకు మాది ఏం లేదు మాది కొడుకు లేదు ఇప్పుడు రాజ్యమే అట్లా వచ్చింది కొడుకులేదు కొడుకుల రాజ్యం కాదు ఇది కోడల రాజ్యం ఒక పెట్టి కాదత్త నువ్వు ఎట్లా అంటే అట్లే కోడలదంటే కోడలదే కొడుకులదంటే కూతురే తిడితే తిడతారు వచ్చి కుదుతావా ఏం లేదు తాగాదు తాగదామురు తాగుదామురా తాగనాని నేను ఒట్టుకుంటి కానీ పొద్దుకు అన్నమే తినలేదు తాగమంటిరు దప్పు వస్తుందా అత్త దప్పు వస్తుందా ఏం లేదమ్మా పెగ్గిపోయి అమ్మ పొద్దున్న నుంచి కూర్చోలేడా పొద్దునుంచా మరి ఇంకేదో ఫోన్ ఎక్కడో పోతే ఇన్నేడ పెట్టి కూర్చుండే పెట్టి మనం లేదు ఏం చేయాలి మేము ఫోన్ ఇట్లా కూర్చుండే పెట్టి నా కొడుకు లేకుంటే ఏం చేస్తాం మరి రమ్మని తిరుపతి రమ్మని ఉద్యోగం మాట్లాడతారా ఎట్లయినా పెడుతుందని నేను పన్ను నుంచి వస్తుందని ఆశపడింటే నిన్న నుంచి ఇంతవరకు సుక్కలేదు నిన్న నుంచి కోడలు వండుకుంటూనే ఉంది అత్త సుక్కలేదు ఒక సుక్క కొత్త తాగుదాను ఇంకా చూస్తున్నాం సుక్కలేదని కూర్చున్నావా
జో జో నందన జో జో నందన అంటే మా అత్త తీపియాలి, మా మామ తీపియాలి, మా బావ తీపియాలి. మేమేం తీపిస్తాం ఇప్పుడు తీపియాలి. మా పిల్ల 50 ఏళ్ళ మా ఇంటి ముందు బొమ్మలు అవసరమే లేదు. ఆయన ఊళ్ళో తీసుపెట్టి ఊరవతల నుంచే మొత్తుకుంటుండగా ఆయన. మీ కొడుకు తలకాయ నొప్పి లేచి ఇప్పుడు ఏమంటున్నావు, నేను వాళ్ళతో మాట్లాడ నువ్వే మాట్లాడమంటాడు లాస్ట్ కొత్త. నేను తలకాయ నొప్పి ఉంది ఏమన్నా కనవలేదు త్యాగం ఇచ్చినాం కానీ కనబడతలేదు గీయాలి మన వాళ్ళు చెప్తుంది ఏదో సబ్జెక్ట్ ఉంటే కానీ పోషమ్మ అక్కడికి మరి ఎన్నడమ్మా బోనాల పోషమ్మ బోనాలకి ఎన్నడో మనం మరి ఎన్నడు పోయినాం మనం ఎప్పుడు ఉట్టిగా అందరికి ఎవరు అల్లం పెట్టి వచ్చినాం. ఆడ దుర్గమ్మ కాడికి పోయినాం మొత్తం పోషమ్మ కాడికి ఎప్పుడు పోయినాము నేను పెట్టలేదు బోనం గప్పుడు పోయారు కానీ ఈ నడవ ఎడబోతున్నాం మనం దుర్గమ్మ కట్టే పెడుతున్నాం. అది బోడ్రాయి పండుగ అప్పుడైతే బోడ్రాయి పండుగ ఆయన అందరికి అయితే ఊరాలు స్వీట్ అమ్మ కూడా అట్లా స్వీట్ అట్లనే ఉండేది. ఇప్పుడు అమ్ములు అట్లనే ఉంది, స్టావ్ అట్లనే ఉంది, ఈమె కూడా అట్లనే ఉంది. పిల్లలు పుట్టినాక రాయి ముచ్చారాయో మూడు మూలల రాయి ముగ్గురు వట్టిన తిరుగాది రాయో ముగ్గురు వట్టిన నాలుగు మూలల రాయి నల్లంచు రాయో నాలుగు మూలల రాయి నలుగురు వట్టిన తిరుగాది రాయో నలుగురు వట్టిన ఐదు మూలల రాయి అద్దాల రాయో ఐదు మూలల రాయి ఐదుగురు వట్టిన తిరుగాది రాయో ఐదుగురు వట్టిన ఆరు మూలల రాయి అద్దాల రాయో ఆరు మూలల రాయి ఆరుగురు వట్టిన తిరుగాది రాయో ఆరుగురు వట్టిన రాయి ముచ్చాల రాయో మూడు మూలల రాయి ముగ్గురు వట్టిన తిరుగాది రాయో ముగ్గురు వట్టిన నాలుగు మూలల రాయి నల్లంచు రాయో నాలుగు మూలల రాయి నలుగురు వట్టిన తిరుగాది రాయో నలుగురు వట్టిన ఐదు మూలల రాయి అద్దాల రాయో ఐదు మూలల రాయి ఐదుగురు వట్టిన తిరుగాది రాయో ఐదుగురు వట్టిన ఆరు మూలల రాయి అద్దాల రాయో ఆరు మూలల రాయి ఆరుగురు వట్టిన తిరుగాది రాయో ఆరుగురు వట్టిన